గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అలుముకున్న అంధకారాన్ని తొలగించి వెలుగు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల కూటమి పాలనపై మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షోభాలను ఎదుర్కొనే సమర్థత టీడీపీ ప్రభుత్వానిదని 2014లో హుద్హుద్ వచ్చినా ఇటీవల విజయవాడకు వరదలు వచ్చినా ధీటుగా ఎదుర్కోగలిగే నాయకుడిగా చంద్రబాబు అందరి మన్ననలు అందుకున్నారన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిందే లేదన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 మీద మొదటి సిగ్నేచర్స్ పెడతారని చెప్పారు. మెగా డిఎస్సి పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు. పెన్షన్ అమలు చేస్తా అన్నారు, చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించేశారు. మొన్న 100, ఇవాళ 75. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఇంకో 28 కూడా స్టార్ట్ చేయొచ్చు. విశాఖ పార్లమెంట్లో కూడా 21 అన్నా క్యాంటీన్స్ వాటితో స్టార్ట్ అవుతున్నాయి. ఎస్కోట ఒక్క నియోజకవర్గంలో కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఓవరాల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆఫీసర్స్ కూడా చాలా మంది పనిచేయకపోవడం, కొందరు దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీకి లొంగిపోవడము, వాళ్ళ మార్పుదలలో కూడా కొంత టైం పట్టింది. ఇప్పుడు మెయిన్ ఆఫీసర్స్ చాలా వరకు అయిపోయారు. నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీనివల్ల కొంత టైం పడుతుంది. నేను కూడా ఒక ఎంపీగా మొదటిసారి గెలిచాను. నేను కూడా పరిపాలన ఎట్లా చేయాలి అనేది కూడా అన్ని స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఎంపీగా మేము దిశ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం దిశ మీటింగ్ పెట్టమని ప్రతి ఎంపీని వాళ్ళ నియోజకవర్గంలో అడుగుతారు. దిశ మీటింగ్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఒకటిగా పరిమితమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, కలెక్టరేట్లో 29 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన 66 స్కీమ్స్ ప్రతి పార్లమెంట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో అమలు చేయాలి. నేను ఆ దిశ మీటింగ్ మొన్న చైర్మన్గా పెడితే మా ఎమ్మెల్యేలు 29 డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వస్తే, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకాలు ఎట్లా వాడారు, ఇక్కడ ఎట్లా అమలు చేశారు, ప్రజలకు ఏ మేలు చేశారని అడిగితే సగం మంది డేటా కూడా నాకు సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని కొంచెం పరిశీలిస్తే తేలింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో గత ఎంపీ ఒక్క దిశా మీటింగ్ కూడా పెట్టలేదంట. అంత దురదృష్టం. అంటే 66 సెంట్రల్ స్కీమ్స్ మనం జస్ట్ దానికి ట్యాప్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తే ఆ పథకాలు ఇక్కడ అమలు అవుతాయి. కొత్తగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. రకరకాల ప్రతి డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి, మైనారిటీ వెల్ఫేర్కి, ఎనర్జీకి, వాటర్కి, ప్రతి దానికి ఒక పథకం ఉంది. అది కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ మళ్ళీ యాక్టివేట్ చేసి ఇప్పుడు ఆ మీటింగ్లో అధికారులందరికీ చెప్పడం జరిగింది, మీరు నెక్స్ట్ టైం ఇట్లా అన్ప్రిపేర్డ్గా ఉంటే కుదరదు. మీరు కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిమ్మల్ని తప్పని నేను అనట్లేదు, కానీ గత ప్రభుత్వం మిమ్మల్ని ఎవరిని దీని గురించి అడగలేదు కాబట్టి మీరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల సమస్యలు. సో ఇది సెట్ అయిపోతుంది, బండి ట్రాక్లోకి వస్తుంది, పెట్టుబడులు ఇంకా తీసుకుని రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి. దాని మీద కూడా చాలా పాజిటివిటీ ఉంది. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆల్రెడీ రైల్వే జోన్ ఇప్పుడు ఆ ల్యాండ్ రైల్వేస్తో ఓకే చేయించాము. త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. విదిన్ 2 years ఆ రైల్వే జోన్ ఆఫీస్ కూడా ఫంక్షన్లో అవుతుంది. దాని లోపల జోన్ కూడా ఆపరేషన్ అవ్వాలనేది మన కోరిక. డివిజన్ కూడా ఇక్కడే రీటైన్ చేయాలి, ఎందుకంటే అది డివిజన్ చాలా ప్రాఫిటబుల్ డివిజన్, దాన్ని కూడా రీటైన్ చేయాలని కూడా వాళ్ళ మీద సాధిస్తామని నాకు నమ్మకంగా ఉంది. చాలామంది మా మీద స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు చేశారు. నిన్నే చూశారు మీరు, స్టీల్ ప్లాంట్కి 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, స్టీల్ మినిస్ట్రీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ ప్యాకేజ్. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయాలి, మ్యాక్సిమం ప్రొడక్షన్కి తీసుకెళ్లాలని కేంద్రంలో స్టీల్ మినిస్టర్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారో, రాష్ట్రంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రధానమంత్రి గారిని మనం ఒప్పించి దీన్ని ఫుల్ లెవెల్లో రివైవ్ చేయాలని మనకి నమ్మకం కూడా ఉంది. సో నేను ఒక ఎంపీగా రాసుకున్న 7 పాయింట్లు కూడా చాలా వరకు అడ్రస్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అన్నాము, మన కొత్త చీఫ్ కూడా మీరు చూస్తున్నారు మార్పులు. కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి, కొన్ని నచ్చపోవచ్చు. కానీ మనం సమాజంలో క్రమశిక్షణ తీసుకుని రావాలి అంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. డ్రగ్స్ మీద కూడా అగ్రెసివ్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఎవరైనా భూకబ్జాలు చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఆల్రెడీ కొంత భయభ్రాంతులకి గురవుతున్నారు, అది మంచిది. అండ్ పోర్ట్ పొల్యూషన్ మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాము. పోర్టులో కూడా ఇవాళ వేర్ హౌజులు కడుతున్నారు, అదనంగా కూడా వేర్ హౌజులు కడితే కుదిరినంత వరకు కోల్ హ్యాండ్లింగ్ ఇండోర్ అవుతే మనకి ఆ కోల్ డస్ట్ కూడా బయటికి రాదు. నేను ఒక ఎంపీగా ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని కమిట్మెంట్ తీసుకున్నాము. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులు, ఐటీ పెట్టుబడులు, ఫార్మా పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక స్కిల్ పార్క్ చేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మేము టేకప్ చేసి చేస్తాం. సో
పాయింట్ ఏంటి అంటే 100 రోజుల్లో మీ అందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అది ఢిల్లీలో ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్రంలో మా నియోజకవర్గాల్లో ఉంటుంది. అండ్ మంత్రులు కూడా ఇవాళ యంగ్ టీం వచ్చింది. ఆ యంగ్ టీం కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 3 పార్టీల నుంచి కూడా సమర్థవంతమైన నాయకులు మంత్రులు అవడం వల్ల వాళ్ళు కూడా పరిగెట్టే స్పీడ్తో ఎక్కువ పనులు జరుగుతాయి. ఇంకో 2-3 నెలల్లో ఇంకా ఫుల్ స్పీడ్లో బండి ట్రాక్లో వెళ్తుంది. ఇంకా మీరు ఇంకా ఎన్నెన్నో అనౌన్స్మెంట్స్ చూడబోతున్నారు.